శ్రీ సర్కార్ 3 మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ రవిశంకర్ గారిని దర్శకులు సిహెచ్ రామారావు గారు సత్కరిస్తున్నారు. అలాగే కర్నూలు నుంచి విచ్చేసినటువంటి మురళి గారిని దర్శకులు రామారావు గారు సత్కరిస్తున్నారు. శ్రీ మురళి గారిని ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మేడం, ఆల్ ద బెస్ట్ మేడం శోభారాణి గారికి. థ్యాంక్ యూ సో మచ్. నాకు కొంచెం మాటలు తక్కువ సార్. ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. శ్రీ రవిశంకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా శుభదినం. నేను ఒక సంగీత దర్శకులుగా ఘంటసాల గారి కోసం మాట్లాడడం అంటే ఇది నా అదృష్టం. ఆయన పాట వినలేని నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు లేరు అనుకుంటున్నా. ఎందుకంటే మేము ఒకసారి అమెరికాలో తిరుగుతున్నప్పుడు ఒక ప్లేస్లో ఒక వ్యాన్లో వెళ్తున్నాం, మణిశర్మ గారితో వెళ్తున్నప్పుడు. అప్పుడు మాకు ఏదో కార్ పంచర్ అయితే ఒక వ్యాన్లో వెళ్తుంటే ఒక నీగ్రో ఆయన మమ్మల్ని క్యాప్చర్ చేసుకున్నాడు. అంటే ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి తీసుకెళ్ళడానికి ఆ నీగ్రో ఆయన అక్కడ రోడ్డు మధ్యలో ఎవరు ఆపరు, కానీ ఆయన ఆపాడు. ఆపిన తర్వాత మేమంతా మ్యూజిక్ గ్రూప్ అని తెలిసి ఇండియా అంటే ఘంటసాల గారు అంటే ఐ నో దట్ సింగర్ ఘంటసాల అన్నాడు. అంటే ప్రపంచంలో అమెరికాలో ఒక నీగ్రో ఒక బ్లాక్ మన ఘంటసాల గారు అంటే సంగీతాన్ని ఆయన ఎంత డెవలప్ చేశారంటే ఆయన పద్యాల దగ్గర నుంచి ఆయన విజయనగరంలో ఎన్నో కష్టాలు పడి అక్కడి నుంచి ఆయన కోసం నేను చరిత్ర చదివాను. అటువంటి ఒక సింపుల్గా గానాలు పాడుకుండే ఒక సింగర్ మద్రాసు వెళ్ళి 12,000 సాంగ్స్ ఆయన రికార్డ్ చేశారంటే అది ఎంత గొప్పతనం అంటే మాలాడి సంగీత దర్శకులకి. అది కూడా అంతే విషయం కాకుండా ఆయన ఎవరితో పోటీ పడ్డారంటే, ఎందుకంటే ఆయన అంత పేరు వచ్చిందని నేను అబ్జర్వ్ చేస్తే ఆయన పోటీ పడింది ఒక మహమ్మద్ రఫీ, ఒక బడే గులాం అలీ ఖాన్ అండ్ చోటే గులాం అలీ ఖాన్ అండ్ కిషోర్ కుమార్, ఇలాంటి వాళ్ళతో పోటీ పడిన తర్వాత ఇంక మామూలు చిన్న చిన్న సింగర్స్ లేదంటే మామూలుగా పాడుకునే వాళ్ళకి కాదు ఆయన గొప్పతనం అది. అంతేకాకుండా ఆయన పాటలు సార్ చెప్పినట్టు సూర్యచంద్రులు ఉన్నంత కాలం మనం అందరం వెళ్ళిపోతాం, కానీ ఆయన ఎప్పుడు అందరి మధ్య ఉంటారు. అది ఆయన గొప్పతనం అది. కాబట్టి థ్యాంక్ యూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన శోభారాణి గారికి. ఎందుకంటే ఘంటసాల గారు మాకు ఎంత ఇష్టం, అలాగే మాకు మా శోభారాణి మేమ్ గారు అంత ఇష్టం మాకు. కాబట్టి ఆవిడ మమ్మల్ని తెలిసి, అలాగే మా గురువు గారు ఇప్పుడే సముద్ర గారు తీస్తారు పట్టుకొని ఘంటసాల గారు చాలా బాగా చెప్పారు. కాబట్టి థ్యాంక్ యూ సార్. అప్పుడు ఆయనతో నేను సినిమా చేస్తున్నాను. ఇంకా మరి రాంబాబు గారు మాకు తెలిసిన ఆప్త మిత్రులు. థ్యాంక్ యూ అండి. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మరి రామారావు గారికి కూడా ఎస్ మర్చిపోయాను. ఎస్